భ్రమరంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం నల్లమల్ల ఘాట్ రోడ్డు శ్రీశైలకి వందలో వేలాది వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు కారణాలు గురి అవ్వకుండా ప్రభుత్వం కోట్ల రూపాయలతో ఇరువైపులా సేఫ్టీ సైడ్ వాల్ ఆర్బీ శాఖ నుండి నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వంతెన వరకు రహదారి మలుపులకు సైడ్ వాల్స్ నిర్మాణ పనులు చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఆర్ఎండ్బి శాఖ ఈఈ శంకర్ రెడ్డి కానీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ సంబంధించిన వారు సైడ్ వాల్స్ పనుల విషయంలో కాంట్రాక్ట్తో లూలిచ్చి పడ్డారని రహదారి సైడ్ వాల్స్ గోడ నిర్మాణం పనులకు గత ఏడాది టెండర్ ప్రక్రియ ముగిసిందని అన్నారు. ఈ రహదారి వెంట ఎక్కడైతే గోడలు పడిపోయి ప్రమాదకరంగా ఉంటాయో అక్కడ పనులు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో 1.2 కిలోమీటర్ల మేర ఎక్కడైతే సైడ్ వాల్స్ ధ్వంసం అయి ఉంటాయో అక్కడ బీట్లుగా విభజన చేసి పనులు చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా సైడ్ వాల్స్ కు అనుకూలం లేని చోట మోటల్ క్రాస్ బారియర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. మొత్తం అంచనా వ్యయం 3,05,00,000 వ్యయంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే గుత్తేదారునికి అటాచ్మెంట్ చేసిన పనులు నిర్మాణ వ్యయం 2,80,00,000తో పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క టెండర్ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ రావులపాలెం వారు కనీసం సైడ్ వాల్ పనుల విషయంలో స్థానికులకు ఉపాధి కల్పించకుండా బయట నుంచి వర్కర్లను తీసుకుని వచ్చి నాసిక రకం పనులు చేయవచ్చని, సైడ్ వాల్స్ క్వాలిటీ లేని పనులు సిమెంట్ ఇసుక తక్కువగా కలిపి కాంక్రీట్ వాల్స్ నిర్మించడం వలన అవి కూలి మళ్లీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో శ్రీశైల దేవస్థానానికి భక్తులు వాహనాలలో ఇరు రాష్ట్రాల నుంచి తరలివచ్చే అవకాశం ఉంది కనుక కనీసం సైడ్ సేఫ్టీ యాంగిల్స్ బ్యారికేడ్స్ నిర్మించాలి. ఈ విషయాన్ని క్వాలిటీ కంట్రోల్ మర్చిపోయినట్టే ఉంది. సేఫ్టీ వాళ్లకు సంబంధించి ఈ సేఫ్టీ వాల్ పనులలో ఎంత లోపం ఉందో ఆర్ఎండ్బి అధికారులు గుర్తించాలి. ఈ సందర్భంగా నిప్పులు కొలిమిగా ఎండలు మండిపోతున్న తరుణంలో సేఫ్టీ కాంక్రీట్ వాల్స్ కి కాంట్రాక్టర్ కీరింగ్ మార్చినట్లే ఉంది. ఈ కీరింగ్ చేయడం వలన కోట్ల రూపాయల బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని సంబంధిత NH765 అధికారుల పర్యవేక్షణ లోపం కళ్లకు కట్టినట్టే కనబడుతుంది. తక్షణమే జిల్లా అధికారులు పనులలో స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం ఉన్నట్లు అనుకుంటున్నారా? దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కార్మిక సంఘాల అధికారులను కోరారు.